రమేష్ గారు, చక్రపాణి గారు, సిపిఐ జిల్లా సహాయక అధ్యక్షులు తోడ భిక్షపతి గారు, మద్దెల లేష్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కు రాజుగౌడ్, స్టాలిన్ గారు, మునుగాల భిక్షపతి గారు, ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు పేదలు వేసుకున్న గుడిసెలను ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేయడం జరిగింది. గోపాలపురం ఏరియాలో ఆ చెరువును సుందరీకరణ చేస్తామనే పేరుతోటి అక్కడ పేదలున్న 200 మందిని కూల్చేశారు. అట్లాగే గుండ్ల సింగారంలో 360 పేదల ఇళ్లను దాదాపు ఒక కుటుంబం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్న కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఈ కూల్చేసే సమయంలో కనీసం ప్రభుత్వ అధికారులు ఎలాంటి హెచ్చరిక లేకుండా కనీసం మీ సామాన్లు తీసుకోండి అని చెప్పకుండా, ఒకవేళ కనుక అది ప్రభుత్వానికి అవసరాల కోసం ఉపయోగిస్తామంటే మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేయకుండా, రాజకీయ పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలకు చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఇంకో విచిత్రం ఏంటంటే అంతకు 4-5 రోజుల ముందే మేము 19వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గత 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ నగరంలో పేదలందరినీ సమీకరించి గుడిసెలు, ఇళ్ల స్థలాలు వేసుకుంటాను, వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి మేము 19వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. 19వ తారీఖు ధర్నా రోజు రాత్రే తెల్లారగట్ల అంటే 20వ తారీఖు మార్నింగ్ గుండ్ల సింగారం గుడిసెలను కూల్చేసింది. అంతకంటే 3-4 రోజుల ముందు అక్కడ దివంగత సిపిఐ ఆల్ ఇండియా మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి స్మారక భవనం కూడా ఉన్నది. ఆ భవనాన్ని కూడా కూల్చేసింది. అంటే కనీసం జిల్లా అధికారులు, కలెక్టర్ ఏమాత్రం పేదలకు పట్టించుకోకుండా పేదల మీద ఒక కర్కశత్వం, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కూల్చేయడం అనేది జరిగింది. ఈ ప్రాంతాలన్నింటిలో మేము కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాలు పేదవాళ్ళందరినీ సమీకరించి గుడిసెలేసినామంటే ఈ భూములన్నీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పెద్ద పెద్ద ల్యాండ్ మాఫియాలు ఆక్రమించుకుంటారు. ఇవాళ గోపాలపురం చెరువు గురించి చూస్తే 23 ఎకరాల 8 గుంటలు, 23 ఎకరాల 8 గుంటలలో దాదాపు 11 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. కొంతమంది రియల్ ఎస్టేటు వద్దిరాజు వాళ్ళు ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు. అట్లాగే శ్యామలా గార్డెన్కి అపోజిట్, ఆ 100 ఫీట్ల రోడ్డుకు అపోజిట్లా ఎంపీ ఆనంద్ అని చెప్పి ఒక బర్ల ఫామే నడుపుతాడు ఎకరన్నరలో. అంటే వాటి జోలికి మాత్రం కలెక్టరు, జిల్లా అధికారులు మాత్రం పోతలేరు. అక్కడ వేసుకున్న పేదవాళ్ళని మాత్రం 200 మంది నిర్దాక్షిణ్యం కూల్చేసింది. అదే కాకుండా ఎఫ్టీఎల్లో ఉన్న 23 ఎకరాల 8 గుంటల్లో ఉన్న 186 ఇళ్ళు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళందరికీ మార్కింగ్ పెట్టింది, ఇవన్నీ ఖాళీ చేయాలని చెప్పి. వాటి జోలికి మాత్రం పోతలేదు. ఇప్పుడు ప్రభుత్వం గోపాలపురంలో ఏం చేస్తుందంటే ట్రెంచ్ కొడుతుంది, అంటే ఒక సరిహద్దు ఏర్పాటు చేస్తుంది. అంటే సరిహద్దు అవతల ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పెద్ద పెద్ద ల్యాండ్ మాఫియాలు ఆక్రమించుకుని వాళ్ళు రెగ్యులర్ చేయడం కోసం ఇది ఒక కార్యక్రమం చేస్తాం. అందుకోసం మేము జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పేదవాళ్ళు వేసుకున్న గుడిసెలను ఒకవేళ మాకు కనుక మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేది ఉంటే మేము వేసుకున్న దాంట్లో మీరు సర్వే చేయండి. మీరు సర్వే చేసి మా దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే జెన్యూన్గా అట్లాంటి వాళ్ళు కాకుండా మీరు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వేయాలని చెప్పి చెప్తాం. ఈ నగరంలో దాదాపు 30-34 వేల కుటుంబాలు వేసుకొని ఉంటాం. అదే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో హౌస్ హోల్డ్ పేరుతోటి గత 20-25 ఏళ్ళ నుంచి లేచుకున్న కాలనీలందరికీ ఒకటే నెంబర్ మీద ఆ కాలనీలో ఉన్న 100 మందికి ఒక నెంబర్ ఇస్తాను. దీంతో హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాను. దీనివల్ల మున్సిపాలిటీకి ఆదాయం అవుతుంది, పేదవాళ్ళకి నష్టం ఉండదు. మేమేం చెప్తాను అంటే ఇప్పుడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది, డిమాండ్ చేసేది వీళ్ళందరూ రెగ్యులర్ చేయండి, ఇండివిజువల్ హౌస్ నెంబర్ ఇవ్వడం వల్ల వాళ్ళకు రెగ్యులర్ అయిపోతుంది, వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుందని చెప్పి చెప్తాను. ఈ అన్ని కార్యక్రమాలకు వీటి నిరసన కోసం రేపు 27వ తారీఖు నాడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఏకశిలా పార్కు నుంచి వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో ఒక ర్యాలీ. దీంట్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే గారు కూరంనేని సాంబశివరావు గారు, అట్లాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ విస్లీ గారు, అట్లాగే మిగతా వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటారు. 27వ తారీఖు నాడు ఏకశిలా పార్క్ నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు.
అట్లాగే 1వ తారీఖు నాడు జూలై 1వ తారీఖు నాడు 2 కలెక్టర్ కార్యాలయం ముందు పికెటింగ్ ధర్నా. మాకు మేము వేసుకున్న ఇళ్లకు పట్టాలు ఇస్తారా, ఇచ్చేదాకా అక్కడి నుంచి కదలమని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం తీసుకోపోతాం. అట్లాగే జూలై 6వ తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల రాష్ట్ర నాయకత్వ ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం అని చెప్పి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఒక రకంగా బుల్డోజర్ రాజ్యాంగం చేస్తాను, నిర్దాక్షిణ్యం కొలగొట్టాడు. తర్వాత హెచ్చరికలు లేకుండా ఇది చేస్తాను కాబట్టి దీన్ని నిరసనగా చేయడం కోసం ప్రయత్నం. అంటే ఇవాళ పేదవాళ్ళను మాత్రం నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వాళ్ళకు మాత్రం ఈ ప్రభుత్వం అనేది వాళ్ళకు అనుకూలమైన చట్టంగా తయారవుతుంది. అందుకోసం వీటికి నిరసనగా ఈ 27వ తారీఖు కార్యక్రమం, అట్లాగే జూలై 1వ తారీఖు నాడు, జూలై 6వ తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్కులో ధర్నా చేస్తాను. ఈ కార్యక్రమాలన్నింటిలో జిల్లాలో ఉన్న పేదవాళ్ళందరూ ఇళ్ల స్థలాల కోసం గుడిసెవాసులందరినీ పాల్గొనవలసిందిగా ఈ సమావేశం సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ప్రభాకర్ గత 20 సంవత్సరాల క్రితం ఈ నగర విస్తీర్ణ సందర్భంగా అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన సందర్భంగా దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉన్న పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇళ్ళ కిరాయి కట్టలేని, ఇల్లు గడవలేని పరిస్థితుల్లో, పిల్లల్ని సాధలేని పరిస్థితుల్లో, ఒక ఇల్లు స్థలం కొనలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమి దాదాపు 100 చెరువులు, కుంటలు ఈ నగరంలో వెలిసి ఉన్నాయి. అది దానిలో కబ్జా అయినా కూడా పట్టించుకోలేని గత ప్రభుత్వాలు సిపిఐ, సిపిఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గత 4-5 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఆల్రెడీ అనేక కేంద్రాలు కొనసాగుతామని, పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని, ఇండ్లు ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలని కార్యక్రమం జరిగినాయి. మొన్న 4 సంవత్సరాల క్రితం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ నగరంలో దాదాపు 20-25 వేల మంది ఆ ఇళ్ల స్థలాలు మాకు పట్టాలు ఇవ్వాలి, మాకు ఇళ్ల స్థలం కావాలి, కొనలేని పరిస్థితి, కిరాయి కట్టలేని పరిస్థితి అని చెప్పి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. నిన్నగాక మొన్న ఉర్ల సింగారం కావచ్చు, గోపాలపురం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారు, తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు సీరియస్గా ఈ ప్రభుత్వ భూమిని రక్షించాలని ఒక కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఉన్నాయని చెప్పి మాకు తెలియవచ్చింది. కానీ ఈ నగరంలో అనేక మంది ఎకరం కావచ్చు, అర ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, 10 గుంటలు కావచ్చు, ఆక్రమించిన వారి జోలికి పోకుండా కేవలం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సందర్భంగా అందులో కనీసం జీవించే హక్కును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. 16వ తారీఖు నాడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు వచ్చి గుల్ల సింగారంలో సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేరు మీద ఒక ఆఫీస్ కట్టుకొని దానిలో 19వ తారీఖు నాడు రాత్రి తెల్లవారుజామున కూలగొట్టడం, ఇది అందులో దాదాపు 360 మంది ఇప్పటికే ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షల వరకు కూడా 50,000 పెట్టుకొని మీరు ఇండ్లు ఇస్తలేరు, పక్క ఇండ్లు ఇస్తలేరు, పట్టాలు ఇస్తలేదు. కనీసం ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా ప్రభుత్వ భూములను రక్షించే విధంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ నగరంలో కొనసాగుతూ ఉన్నాయి, రక్షిస్తూ ఉన్నాం. దాన్ని మీరు ఆలోచించాలి. ఏమైనా ఉంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే, ప్రజలపైన సమస్యలు ఉంటే మీరు చర్చించవలసిన బాధ్యత అధికారులపైన, ప్రజలపైన ఉంటుంది. తప్పకుండా మన 27వ తేదీ నాడు వేలాది మందితో కార్యక్రమం చేయబోతా ఉన్నాం. తర్వాత 1వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, తర్వాత 6వ తేదీ నాడు చలో ఇందిరా పార్క్ హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా కబ్జా కాకుండా ఈ ప్రభుత్వ భూములను మీరు ఇంటి స్థలం ఇచ్చే వరకు, మీరు పట్టా ఇచ్చేంత వరకు, మీరు పక్కా ఇల్లు నిర్మించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు సహకరించాలి. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నిర్లక్ష్యం మూలంగా వారు ఇవ్వలేదు. మీరు కూడా మీ ఎజెండాలో ఎన్నికల రాకముందు తప్పకుండా పేదలకు ఇల్లు స్థలం లేని వాళ్ళకు తప్పకుండా ఇస్తాం ప్రభుత్వ భూముల్లో, అదేవిధంగా పక్కా ఇల్లు ఇస్తాం, ఇంద్రమ ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు ఏదో ఒక విధంగా వారిని వెళ్ళగొట్టే విధంగా మీరు అభివృద్ధి పేరు మీద ఇది చేయడం సరికాదు. అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి, మీరు చేయాలంటే వాటిని పెత్తందారులు, ఉన్నత వర్గాలు ఏదైతే ఆక్రమించిందో వారి జోలికి
మేము చూపిస్తాం, మీరు రాండి. లేకపోతే మీరన్నా మీ ప్రభుత్వ అధికారులు తప్పకుండా ఏదైతే ప్రభుత్వ భూములలో పేదవాళ్ళు వేసుకున్నారో పట్టాలు ఇవ్వాలని, తర్వాత ఇల్లు స్థలాలు ఇవ్వాలని, ఆ పక్కా ఇల్లు ఇవ్వాలని కోరుకున్నారో మీ అధికారుల వైపునే సర్వే చేయండి. మీ అధికారులు వచ్చి వారికి ఇవ్వండి. తప్పకుండా మేము సహకరిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటామని తెలియజేస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రమిషపతి. ఈ వరంగల్ నగరం చుట్టూ ఉన్నటువంటి పేద ప్రజల గుండెల్లో గుణపాలు దిగే విధంగా గుడిసెలు కూల్చివేతను మొదలుగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు అప్పుడున్నటువంటి పేదలందరికీ కూడా ఇల్లు స్థలాలు లేని వారికి ఇల్లు ఇస్తాం, ఇళ్ళ స్థలం ఉన్న వారికి ఇందిరం ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇళ్లను ఇప్పుడు కూలగొట్టడం వామపక్షాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి గోపాలపురం అవుతుంది, గుండ్ల సింగారం అవుతుంది, అక్కడ నివసిస్తున్న ప్రజలకి చెప్పా పెట్టకుండా కనీసం అందులో సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పినా కూడా వినకుండా పోలీసు వాళ్ళు ఇళ్లను కూల్చివేయడం చాలా దారుణం. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఉన్న ప్రభుత్వం మంచి చేయలేదు, మేము మంచి చేస్తామని చెప్పారు. మేము అడుగుతున్నాం, గత ప్రభుత్వం 58 జీవో తీసుకొచ్చి చాలామంది పేదవాళ్ళకి ఇవ్వకుండా తాత్సారం చేసింది. మీరు ఇస్తారని నమ్మకంతో మేము ఈరోజు మీకు ఓట్లేసి అధికారంలోకి రావడం జరిగింది. మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, ప్రభుత్వ భూములు అంటే పేదలు వేసుకునేనా మరి మిగతాయి కావా అన్నప్పుడు ఈ నగరం లోపల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కలిసినాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడనే ఈ రీటైర్డ్ కంపెనీ పక్కకు, అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ పక్కన, గతంలో సిటిజన్ క్లబ్ పక్కన 10 ఎకరాల 30 గుంటలు 850 సర్వే నెంబర్ లోపల అన్యాకరమైన పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాం. మేము ఎక్కడున్నా కూడా 2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నాం. మరి ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి భూముల జోలికి పోకుండా నగరం నడిపొట్టు అంటర్ రోడ్ లోపల ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ పక్కన ప్రభుత్వ స్థలం 10 ఎకరాల 30 గుంటల స్థలం దర్జా కబ్జా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కలిసి నిలిచినాయి. కలెక్టర్ గారు మీరు వాటి మీద దృష్టి పెట్టండి. పేదలపైన దృష్టి పెట్టడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదు. మీరు ప్రభుత్వానికి ఏదో మంచి చేస్తారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారట. మేము ఎక్కడ కూడా పేద ప్రజలు అండగా ఉంటాం కమిషన్ తప్ప మేము మా సొంత ప్రయోజనాల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పి మీ ద్వారా వారికి కలెక్టర్ చెప్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రేపు చేయబోయే కార్యక్రమం లోపల పేద ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వం కనుక వాళ్ళపైన ఏదైనా చర్య తీస్తే మాత్రం పోరాటాలు ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా కార్యాచరణ ఏర్పాటు చేసుకొని వామపక్ష ఆధ్వర్యంలో కూడా మరో బషీర్బాగ్ ఉద్యమం లాగా తరహా ఈ గుడిసెల పోరాటం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సుక్కయ్య గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవది అతి ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఈ 30-35 ఏళ్ల కాలం లోపల కమ్యూనిస్టులు వేసినన్ని గుడిసెలు, కమ్యూనిస్టులు కాపాడినంత ప్రభుత్వ భూమిని ఏ ఒక్కడు కాపాడలేదు, ఏ ఒక్క కలెక్టర్ కాపాడలేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కాపాడలేదు అనేటువంటి ముందుగా చెప్పాల్సి ఉన్నట్టు. ఇవాళ నిజమైనటువంటి ప్రభుత్వ భూములు కాపాడేటువంటి దేశభక్తులు ఎవరైనా ఉండాలంటే కమ్యూనిస్టులు, ఎర్రజెండాలు, సిపిఎం, సిపిఐ. కానీ ఇవాళ అది గమనించకుండా పేదలు వేసినటువంటి గుడిసెల్ని దొంగలాగా కూల్చేసినటువంటి పరిస్థితి. వాస్తవంగా అవసరాలు ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాస్తవ అవసరాలని చెప్పి తీసుకోవాలి. ఇలా చైనా వాళ్ళు చెప్పినటువంటి ఐక్యచారి భూమిని కాపాడింది ఎవరు? మరి మాకు ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు, 40,000 ఇండ్లు ఎట్టించినాం మేము. నిజంగా ఏ ఒక్క ఎంపీ అయినా కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా గుండె మీద చేసుకుని చెప్ప 600 ఇండ్లు కట్టించి అతలాకుతలమైతే పంచడానికి. మరి మేము 40,000 ఇండ్లు ఎట్లా పంచినాం పేదలకి? ఇవాళ 40,000 ఇండ్లని పంచినటువంటి గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి ఎర్రజెండా పార్టీ. అందుకోసమే కలెక్టర్ గారు పేదల పక్షాలు ఉంటే, నిజంగా పేదల పక్షాలు ఉంటే వాళ్ళందరికీ జవాబు చెప్పాలా, వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలా, అదే స్థలం లోపల ఇల్లు కట్టించాలా, లేకపోతే ఎర్ర జెండా యొక్క కన్నెర్రని చూడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఏ పని చేసినా కమ్యూనిస్టులు ఏ పని చేసినా అనేక ఆధారాలతోని చేస్తారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కలెక్టర్ గారికి మరొకసారి మేము హెచ్చరిక చేస్తున్నాం. మేము ఒక సంఘర్షణను ప్రారంభించినాం. ఇప్పుడు ఇండ్లు ఇస్తావా, ఇవ్వవా? పేదలకు వేసినటువంటి గుడిసెల స్థలాన్ని అది
కోమలకుంటలో ఉన్నటువంటి గుళ్ళ సింగారంలో గుడిసెలైనా గోపాలపురం గుడిసెలైనా కానీ పేదలకు ఇల్లు ఇవ్వాలా ఇచ్చేంత వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.